నా పేరు బోర నరేష్, సన్ ఆఫ్ బోరప్పల నాయుడు. మా నాన్నగారు చనిపోయారు. మా అమ్మ రమణమ్మ. మా బ్రదర్స్ వచ్చి ప్రవీణ్, శేషగిరి. మా బ్రదర్ సహకారంతో నేను చదువుకున్నాను. 2000 నాది బీటెక్ రాజమండ్రిలో పూర్తయింది సివిల్ ఇంజనీరింగ్లో. తర్వాత వచ్చి నేను కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండి హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నాను. తర్వాత 2022లో సిఎస్ఎఫ్గా సెలెక్ట్ అయ్యాను. కానీ నాకు తృప్తినివ్వగా దాన్ని మానేశాను. తర్వాత ఏపీఎస్ఐగా దీనికోసం ప్రిపేర్ అయ్యాను. తర్వాత తెలంగాణలో ఎస్ఐలో 5 మార్కులతో పోయింది, కానీ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. తర్వాత అది కూడా వెళ్ళకూడదు అనుకున్నాను. ఇంతలో మన ఎగ్జామ్ ఏపీఎస్ఐలో సెలెక్ట్ అయ్యాను ఆర్ఎస్ఐగా. అది కూడా స్టేట్ లెవెల్లో 6th ర్యాంక్లో ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యాను. ఈ 3 ఉద్యోగాలు కూడా ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యాను. నాకు ఇన్స్పిరేషన్ వచ్చేసి హీరోగా ఇన్స్పిరేషన్ తీసుకున్న ఎవరంటే రామ్ చరణ్. ఇప్పుడు ప్రతి ఒక్క యువకులను కదిపితే మాకు నోటిఫికేషన్స్ లేవు, మేము జాబ్ నోటిఫికేషన్స్ గవర్నమెంట్స్ తీయట్లేదు, అందువల్ల మేము ఇలా నిరుద్యోగులుగా ఉండిపోతున్నామని చెప్తున్నారు. అటువంటి పరిస్థితుల నుంచి అటు తెలంగాణ గవర్నమెంట్ తీసిన నోటిఫికేషన్లో మీరు సెలెక్ట్ అయ్యారు, ఇటు ఆంధ్రప్రదేశ్ తీసిన నోటిఫికేషన్లో మీరు సెలెక్ట్ అయ్యారు, సెంట్రల్ గవర్నమెంట్ తీసిన నోటిఫికేషన్ కూడా సెలెక్ట్ అయ్యారు. 3 పోస్టుల్లో సెలెక్ట్ అయ్యారు. యువత అసలు నోటిఫికేషన్ తీయట్లేదు, మేము సెలెక్ట్ అవ్వట్లేదని నిరుత్సాహపడుతున్న తరుణంలో ఏ నోటిఫికేషన్ తీసినా నేను సెలెక్ట్ అవ్వగలనని మీరు ఒక యువతకి చాటి చెప్పినట్టు అయ్యింది కదా, దీన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? నాకు మామూలుగా ఇది యూనిఫామ్ సర్వీస్ అంటే నాకు ఇష్టంతోనే నేను దీనికి ప్రిపేర్ అయ్యాను. అలాగే 2022 నోటిఫికేషన్లు అయితే ఇది ఇప్పుడు వచ్చింది. అది ఈ కోర్టు కేసులతో దీంతో ఇంకేమంటే నేను ఇంకేదొచ్చినా మామూలుగా ప్రైవేట్ జాబ్ అయినా చేసుకుంటాం, లేదా దుస్తే ఇదే వెళ్తాను, లేకపోతే ప్రైవేట్ జాబ్ అయినా చేసుకుంటామని ముందే డిసైడ్ అయ్యాను. దానికోసమే ప్రిపేర్ అయ్యాను మనం. అంటే మీకు గవర్నమెంట్ జాబ్ అనేది మీ ఎయిమ్ కాదు, ఏది వచ్చినా చేస్తాననేది మీ ఎయిమ్? లేదు, నాకు యూనిఫామ్ సర్వీస్ అంటే ఇష్టము, దాంట్లో ఇష్టం. అది రాకపోతే ఏదైనా చేస్తాననుకున్నా డిసైడ్ అయ్యాను. ఓకే, అది మరి మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ అంటే మీకు ఇష్టం, ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నారు. ఖచ్చితంగా. రామ్ చరణ్లో మీకు నచ్చిన మీకు రామ్ చరణ్లో నచ్చిన మోటివ్ ఏంటి? మామూలుగా ఎప్పటి నుంచి నాది రామ్ చరణ్ అంటే సినిమాల పరంగా మీకు ఇష్టమా లేకుంటే వ్యక్తిగతంగా? మెయిన్ పాయింట్ ఏంటంటే సీది గ్రామం నుంచి కనీసం ఇంటికి ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ప్రతి ఇంట్లో ఒక ఎంప్లాయీ ఉన్నాడు, గవర్నమెంట్ ఎంప్లాయీ అంటూ ఉన్నాడు. అదే గ్రామం నుంచి మీరు కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీగా సెలెక్ట్ అయ్యారు. మీకు ఈ సీది గ్రామంలో ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ మీకు ఎక్కువ ఇన్స్పైర్ చేశాడు? మా ఊళ్ళో అందరూ చాలా ఇన్స్పైర్ చేశారు. నేను ఫస్ట్ ఎగ్జామ్ రాసినప్పుడు నాకు ఎస్ఐ కొంతమంది అయిపోయిందన్నారు. నేను సిఎస్ఎఫ్కి వెళ్ళినప్పుడు నేను ఊరు ఇప్పుడు 1.5 year అవుతుంది ఊరు వచ్చి. ఎందుకు రాలేదంటే ఇప్పుడు దానికి వెళ్ళదు కాబట్టి నాకు ఏమంటారు, వీడికి ఈ చిన్న జాబులు చేయడు చాలామంది అంటారు. కానీ అదే మా ఫ్రెండ్స్ దగ్గర అంటారు కదా. నేను ఏదైనా జాబ్ వచ్చే వస్తామనుకొని ముందే డిసైడ్ అయ్యాను. నేను మామూలుగా ఇప్పుడు 2 జాబులకి వెళ్ళలేదు, ఇప్పుడు ఊర్లో ఏమనుకుంటారు, వీడికి జాబులకి వెళ్ళట్లేదు అనుకుంటారని నేను దీనికోసమే ఖచ్చితంగా ఇది కొట్టేసి వెళ్ళాలని ముందే డిసైడ్ అయ్యాను, వచ్చాను అంతే. మరి మీ తర్వాత యువతకు మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు ఇక్కడ ఈ గ్రామంలో? ఫస్ట్ జాబ్ని లవ్ చేయాలి. నీకు ఏది నచ్చుతుందో దాన్ని లవ్ చేస్తే ఖచ్చితంగా దానికి వెళ్తావని నేను కోరుకుంటాను. అంటే ఏదో దొరికిందే కదా అనుకొని కాకుండా ఫస్ట్ మనం దాని ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ చూపించాలి ఫస్ట్ అనుకొని కోరుకుంటున్నాను. మరి యువతకి మీరు ఈ గ్రామంలో ఏమైనా ఫర్దర్గా హెల్ప్ చేసే విషయాలు ఏమైనా ఉన్నాయా? నేనేం చేస్తాను, ఏం చేయలేమంటారా? చేయాలని నా వంతు చేస్తాను కానీ అదే సరే ఫ్యూచర్లో అవకాశం వస్తే చేస్తారు యువతకి. ఒక ఎక్స్ ఆర్మీ ఉద్యోగిగా ఈ విజయం సాధించిన ఆ అబ్బాయికి తర్వాత ఈ గ్రామంలో ఉన్న యువతకి మీరు ఏ విధమైన సందేశం ఇస్తున్నారు? ఆ అబ్బాయి ఏ విధంగా సాధించాడో ఆ యూత్ ఎలా ఉండాలి ఇంకా ఈ గ్రామంలో? ఎస్, అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ గ్రామంలో ఆల్రెడీ ఇంటికొక ఉద్యోగంతో ఉండి ఈ మధ్య కాలంలో యువత కొన్ని కారణాల వల్ల, అంటే అది గవర్నమెంట్ పరంగా కావచ్చు, ఏ పరంగా కావచ్చు, కొంచెం వెనుకంజలో ఉంది. దీనికి మళ్ళీ ఒక ఊపు వచ్చింది మా గ్రామానికి అని ఒక ఆదర్శంగా ఈ వ్యక్తికి ఆదర్శం తీసుకొని మళ్ళీ మేము మొదలుపెట్టాము. మా ఉద్యోగ వేట మొదలుపెట్టి మా గ్రామాన్ని మొదట్లాగే సస్యశ్యామలుగా ఉంచాలని మొదటి వ్యక్తిగా మేము భావిస్తున్నాను. అలాగే రెండోది ఏంటంటే ఒక ఉద్యోగం సంపాదించడమే కష్టమనే రోజుల్లోన 3 ఉద్యోగాలు క్వాలిఫై అయ్యి ఏది ఎంచుకుందామా అనే స్థాయికి వచ్చిన వ్యక్తులు కూడా నా గ్రామంలో ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే ఏంటంటే ఇప్పుడు ఆ వ్యక్తి ప్రతి వ్యక్తి కూడా ఇన్స్పిరేషన్ అయ్యి ఉండాలి.
మనం ఏదో ఒక మనం చదువుకున్న చదువుకి సరిపడ ఉద్యోగం రాకపోయినందుకు కూడా టైం తీసుకొని అసహనంగా ఉండే బదులు మనం ఎంచుకున్న ఎయిమ్ కోసం వెయిట్ చేయాలని చెప్పే ఒక మంచి విషయం నాకు చిన్నవాడైనా నాకు నచ్చింది ఆ విషయము. మన ఎయిమ్ దాటినంత వరకు వచ్చినంత వరకు కొద్ది టైం పడుతుంది, ఆ టైం వరకు వెయిట్ చేయాలి అంతే తప్పించి కానీ సరిపెట్టుకోకూడదు అనమాట. సరిపెట్టుకుంటే ఏమవుతుంది, లైఫ్ మనం అనుకున్న గోల్ చేరుకోలేమన్నమాట.